ఇర్మియా గ్రంథము 20 అధ్యాయము 12వ వచనం. నీతిమంతులు పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయములను చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక. ఓకే, ఇక్కడ దేవుడి గురించి చెప్తున్నారు ఏంటంటే నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. అలాగే సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ నీతిమంతులే. నీతిమంతులైనటువంటి మనకు కూడా ఏముంది? ఒక పరిశోధన పరీక్ష ఉంది. మనందరినీ టెస్ట్ చేసేవాళ్ళు ఎవరు తెలుసా? దేవుడే. అంటే మీరందరూ నీతిమంతులని మీరందరూ దేవుని ఎదుట నిలబడి ఆయన చేత మీరు పరిశోధించబడి మళ్ళీ మీరు నిజంగా నీతిమంతుల దగ్గర చేర్చబడాలి. అంతేగాని ఊరికినే కబురు చెప్తే కాదు. స్తోత్రం. అందుకే అందరూ తెలుసుకోండి, నీతిమంతులను పరిశోధించేవాడు ఈ దేవుడు యేసయ్య. స్తోత్రం. ఇది ఆయన కన్నులు అంటే నిన్ను మొత్తం పై నుండి కింద వరకు, నీ శిరస్సు నుండి పాదాల వరకు, నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మని, నీ మనస్సుని, నీ తలస్సుని, నీ తదేశాన్ని, నీ చూపుల్ని, నీ ప్రవర్తనని, నీ జీవితాన్ని, నీ కదలికని, నీ చేష్టల్ని, నీ భక్తిని, నీ భక్తిహీనతని, నీ మొత్తం టోటల్ అంతా కూడా ఎవరి ముందు నిలబెడతాం? ఈ అగ్నిజ్వాల వంటి కన్నుల ముందు నిలబెట్టినప్పుడు నీతిమంతురాలని నిన్ను ఈ కన్నులు పరిశోధిస్తే మొత్తం. అందుకే చెప్తున్నాడు, అగ్నిజ్వాల వంటి కన్నులు గల వాడు చెప్పేస్తాను, నిన్ను పరిశోధించేవాడు నేనే నన్ను తెలుసుకుని నా ఎదుటి ఎలా ఉండాలి అలా ఉండు అని చెప్పాడు. స్తోత్రం. ఇంకంటున్నాడు అక్కడ, ఇంకేమన్నాడు? హృదయములను ఏం పరిశోధిస్తాడు? ఏం చూస్తున్నాడు ఆయన? కన్నులు హృదయములను చూచువాడు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడు నీవే. అంటే దేవుని యొక్క కన్నులు ఏం చూస్తున్నాయంట? మన అంతరింద్రియాన్ని, అంటే అంతరంగాన్ని చూస్తని, నీ అంతరంగ పురుషుని చూస్తని, నీ అంతరంగాన్ని చూస్తని, అలాగే నీ హృదయాన్ని చూస్తాను. కానీ ఇక్కడ చూస్తే ప్రియా, మన కనులు ఈ మనిషిని పైకి చూస్తాయి, దీన్ని ఎలాంటి ప్రకృతిని చూస్తాయి. మన దృష్టి కేవలం పైకి మాత్రమే వస్తుంది, కానీ ఎవరి అంతరంగం లోపలికి మన దృష్టి వెళ్ళదు, ఎవరి హృదయం లోపలికి మన దృష్టి వెళ్ళదు. కానీ సంఘం మధ్యలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క కన్నులు అగ్నిజ్వాల వంటి కన్నులు కనుక ఆ కన్నులు ఇక్కడ కూర్చున్నటువంటి మీ పైలోపాన్ని చూస్తాయి, మీ అంతరంగాన్ని చూస్తాయి, మీ హృదయాన్ని కూడా చూస్తాయి. అలాంటప్పుడు మీ హృదయంలో ఏముందో మొత్తం ఆయన కన్నులు కనబడిపోతుంది, మీ అంతరంగంలో ఏముందో మొత్తం ఆయన కన్నులు కనబడిపోతుంది. అలా చూసే దేవుని ఎదుట మనం కూర్చున్నాం. అయ్యా, ఎంతమంది గ్రహించారు? ఇక్కడ ఏదో ఒక కన్ను నుండి చూడలేదు, ఒక కన్నం ఎదుట మనం కూర్చోలేదు. మనిషి యొక్క అంతరంగమును, మనిషి యొక్క హృదయమును, అలాగే నీతిమంతుడిని కూడా పరీక్షించి అతన్ని కూడా టెస్ట్ చేయగలిగినటువంటి ఈ నీతిమంతుడిని ఇంకేం పట్టేది ఉంటుంది. అలాంటి వాటిని కూడా వడగట్టేటువంటి కనుదృష్టి ముందర నువ్వు కూర్చుని ఉన్నావని ఓ సంగమా నువ్వు తెలుసుకో. ఎవరు తప్పించుకుంటారు? ఈ కళ్ళు చెప్పాలి. ఈ కన్ను నుండి ఎవరు తప్పించుకుంటారు? అందుకే ఇలాంటి కన్నులు గల వారి ఎదుట నేను ఉన్నానని సంఘంలో ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఈ కన్నులు అప్పుడప్పుడు మూసుకో, అప్పుడప్పుడు నిద్రరావు. ఎప్పుడు నిన్ను చూస్తారంటే కనుక ఈ కన్ను దృష్టికి విరోధమైంది ఎప్పుడు నీ హృదయంలోకి కానీ, నీ అంతరంగంలోని కానీ, నీ జీవితంలోని కానీ రావడానికి వీలు లేకుండా 24 గంటలు ఈ కన్ను దృష్టి నిన్ను చూస్తా ఉంది.